So hi hello guys and welcome back to the video, welcome back to my point of view. I hope everyone is good and doing well. So ఇప్పుడైతే మన బైక్కి టాప్ ర్యాక్ అండ్ ఆల్సో సాడిల్ స్టేస్ అయితే ఇన్స్టాల్ చేసిపోతున్నాను. సో అందుకే నేను బైకింగ్ స్టోర్కి అయితే వెళ్తున్నాను అనమాట. అది వచ్చారు మన దొండపల్లి దగ్గర అయితే ఉంటుంది. అండ్ అజయ్ కూడా కాల్ చేస్తున్నాను. అజయ్ వచ్చి తన కొత్త జీటీ వేసుకుని అయితే వస్తున్నాడు. జీటీ అని అనుకుంటున్నాను, మరి కార్లో వస్తే నేను ఏం చేయలేను. సో ఆల్రెడీ అక్కడ బైకింగ్ స్టోర్ అడ్వాన్స్ అయితే పే చేస్తాను. బుక్ చేసుకొని కూడా మోర్ దెన్ 20 days అయితే అయిపోయింది. 1 weekలో వస్తుంది అన్నారు కానీ 2 weeks 3 weeks పైన అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను. అండ్ టైం వచ్చేసరికి 2 అయితే అయ్యింది. 2 దాటేసింది యాక్చువల్లీ. ఇప్పుడైతే బాగా క్రాస్ చేస్తున్నా. చూస్తుంటే క్లైమేట్ అయితే బాగానే ఉంది. అండ్ ట్రాఫిక్ మాత్రం తప్పదు. ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ తప్పదు. బాయ్ చెప్పడం మర్చిపోయాను, మన బైక్కి ఆక్సిజన్ సెన్సర్ అయితే చేయించాను. లాస్ట్ టైం మీరు చూస్తే ఇక్కడ చెక్ ఇంజిన్ లైట్ వచ్చేది కదా, సో ఆక్సిజన్ సెన్సర్ వల్లే అదైతే చేయించాను. అది వచ్చేసరికి నాకు మోర్ దెన్ 2K అయితే పడింది. 2K అంటే 2.5K పైన అయ్యింది అనమాట ఆక్సిజన్ సెన్సర్కి. బట్ చేయించిన తర్వాత నుంచి అయితే పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇంక్రీజ్ అయితే అయ్యింది బైక్ది. ఐఎమ్ లవింగ్ ఇట్. దీనికి ఇంకొన్ని చేయించాలి, చేయించేస్తే స్టాక్ బైక్ లాగా అయితే అయిపోద్ది అనమాట. అంటే రీసెంట్ క్రాష్ అయింది కదా, తెలుసు అనుకుంటున్నాను. నాకు కాదు, మా ఫ్రెండ్కి ఇచ్చాను బైక్. సో క్రాష్ అయింది కదా, సో అప్పటి నుంచి మొత్తం దీనికి చాలా ఖర్చు పెట్టాను. తర్వాత నేనైతే మమ్మల్ని డైరెక్ట్ బైకింగ్ స్టోర్ దగ్గర అయితే కలుస్తాను. సీఓ వద్దు. సో సక్సెస్ఫుల్గా టాప్ ర్యాక్ అండ్ సాడిల్ స్టేస్ అయితే పెట్టించాను ఛానల్ తర్వాత. అండ్ ఒక హెల్మెట్ కూడా తీసుకున్నాను అనమాట, చూపిస్తాను మీకు తర్వాత. సో ఇది బైకింగ్ స్టోర్. ఇక్కడ నుంచి అయితే ఇంక స్టార్ట్ అయిపోతాం. మన అజయ్ జీటీ మీద, నేను మన ఏడీవీ మీద. చినుకులు పడుతున్నాయి యాక్చువల్లీ, ఇప్పుడు ఇంకా తగ్గే బాగా. The next day. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అనదర్ డే. సో నిన్నటి వ్లాగ్ అయితే వర్షం వల్ల ఆపేసాను. సో ఇప్పుడైతే ఒక బైక్ డెలివరీకి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. సో హీర్ ఇస్ అవర్ ఏడీవీ. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే టాప్ ర్యాక్ అండ్ సాడిల్ స్టేస్. ఎలా ఉన్నాయి కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఆల్సో మన జీటీ. సో నన్ను ఏమైందంటే యాక్చువల్లీ రిటర్న్ అవుతున్నప్పుడు వర్షం అయితే పడింది గట్టిగా. సో క్యామ్ తీసి అజయ్కి అయితే ఇచ్చాను. సో వచ్చేటప్పుడు కూడా అందుకే బ్లాగ్ అయితే తీయలేదు. బండి తెచ్చేస్తున్నట్టు. సో దానివల్ల బ్లాగ్ అయితే చేయలేకపోయిన వర్షం వల్ల. క్యామ్ తీసి లోపల పెట్టాను. అండ్ ఇది వచ్చారు నెక్స్ట్ డే, సేమ్ డే కదా, నెక్స్ట్ డే ఇది. బైక్ డెలివరీకి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. హిమాలయన్ బైక్. మన అజయ్ అయితే మొత్తం అందరికి ఇప్పిస్తున్నాడు దగ్గరుండి ఆరీ బళ్ళు. సో లెట్స్ గో. ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే నేను మైక్ పొజిషన్ అయితే మార్చాను, హెల్మెట్ కూడా కొత్తది కదా. సో ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో నాకైతే అస్సలు ఐడియా లేదు. లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. షోరూమ్ అయితే తెలిసిందే కదా, లాస్ట్ టైం ఆల్రెడీ అజయ్ బైక్ డెలివరీ అప్పుడు చూపించాను. పక్కనే మన ఆరి, సేమ్ అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే హిమాలయన్. ఆ హిమాలయన్ తీసుకోవడానికి అయితే చిన్న కథ జరిగింది. అది మీకు రిటర్న్లో వెళ్తున్నప్పుడు అయితే చెప్తాను ఏమైంది ఏంటి అనేసి. సో ఇప్పుడైతే వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ అయితే తీసేద్దాం. సో టైమ్ ఈజ్ 3:23 అయిపోయింది అప్పుడే. నేను చూడను కూడా చూసుకోలేదు అసలు టైం ఇప్పుడు దాకా. 3:23 అయితే అయిపోయింది. అండ్ హియర్ వి ఆర్ ఇన్ ఆరి షోరూమ్. ఇది ఇంకో బైక్ మొన్నే తీసుకున్నారు, ముందున కనిపిస్తుంది కదా మిటియోర్. సో అది రీసెంట్గా తీసుకున్నారు. అది కూడా నేను ఇవన్నీ రీల్స్ అయితే చేస్తాను. మన ఇన్స్టాలో అయితే చూడండి, మీకు కనిపిస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఉంచేద్దాం. సో గైస్ ఇప్పుడే బైక్ డెలివరీ అయితే అయిపోయింది. చూసుకోవచ్చు హిమాలయన్ హ్యాండ్ లేబుల్ డెలివరీ అయితే అయిపోయింది. షార్ట్స్ అయితే తీసాను కొన్ని. ఈ షార్ట్స్ కానీ చూడాలనుకుంటే ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోయి ఇన్స్టాల్ అయితే రీల్ ఉంటుంది చూసేయండి. సో అది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ అయితే ఇదే షోరూంలో 3 బైకులు తీసుకున్నాం. ఆ 3 బైకులు ఈడి దగ్గర నుంచి. ఒకటేమో ఈడిది, నిన్నేరా
ఒకటే వీటి GT 650, ఇంకోటి మీటియర్ 350, ఇప్పుడు హిమాలయన్ 450, ఇంకోటి ఏంటి హంటర్ 350 రెండు అంట. మొత్తం ఇక్కడ డైరెక్ట్ వర్క్ చేసేది అయిపోయాడు ఇదైతే అన్నేడి షోరూంలో. సో నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను కదా, లైక్ ఏంటంటే మనకి ఆర్ఈలో డెలివరీ ఎక్స్పీరియన్స్ అంత బాగోలేదని గాజువాక, బట్ ఇక్కడైతే చాలా బాగుంది, మంచిగా రిసీవ్ చేసుకొని చేస్తున్నారు లైక్ ఎవ్రీథింగ్. సో అది ఎవరైనా విజిట్ చేయాలనుకోండి ఇక్కడ వచ్చి విజిట్ చేయండి. టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేదా బైక్స్ చూడాలనుకున్నా చూడండి. ఇదేం స్పాన్సర్ అయితే కాదు, ఎందుకంటే నాకు ఎవరు చేస్తాడు భయ్య స్పాన్సర్. సో అది సో ఇప్పుడైతే బైక్ అనలైజింగ్ చేస్తున్నాను. సో అది భయ్య ఇది కొత్త బైక్ హిమాలయన్ 450 బైక్స్ అలా ఎక్కేస్తారనమాట. ఇది మనోడు GT 650. సో బ్యాక్ టు ది ADV వ్యూ. బ్రో కంగ్రాట్స్, 2 ADVలు రా అన్న, నీకన్నా ఎవరు ఎక్కువ చెప్పు. అవుతుంది ఎక్కియచ్చు, పర్లేదు. ఏ బంకు? బాబా చాలా ట్రాఫిక్ ఎక్కువైపోయింది అన్నేడి. ఫ్యూల్కి అయితే వచ్చాం. మనోడు రోజుకి ఒకసారి ఫుల్ ట్యాంకులు కొట్టేస్తున్నాడు, రోజుకి కాదు 2 రోజులకు ఒకసారి. నాకు తెలిసి అవసరం లేదు ఇంకా 2 పాయింట్లు ఖాళీ అంత అవసరం లేదు. దీనికి ఎటు కొట్టించాల్సిందే తప్పదు. సో ఇప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ స్టేట్కి అయితే వచ్చాం, సర్వీస్ సెంటర్ అనుకుంటా ఇది. సో ఏంటంటే ఇక్కడ మిర్రర్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో దానికి అదేంటి గోన్ కదా, గోన్ క్లాసిక్ కంప్లీట్ క్రోజర్, ఇంక ఇలా పడుకుని వెళ్ళొచ్చు. క్రేజీ ఉంది. సో గాయ్స్ ఇప్పుడైతే మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం నేను. బాకీ టైం వచ్చేసరికి 6:30 అయితే అవుతుంది. దీంట్లో 24 అవర్స్ అయితే చూపిస్తుంది, 12 అవర్స్ కాదు. నాకు అదే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నా బైక్లో టైమింగ్. మీరు అడగచ్చు ఇంటికి వెళ్ళేటప్పుడు అది ఎందుకురా అనే స్టంట్, చిన్న స్టంట్ కోసం పోయా, మరి పెట్టించాము, మరి వాడకపోతే అలాగా. అందుకని సార్ ఫోన్ అయితే పెట్టిస్తాను అక్కడ. సో మన వాళ్ళు ఇద్దరు ఎక్కడే ఉన్నారు. హిమాలయన్ GT ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. బాబా ట్రాఫిక్ రా బాబు. దీంతో పాటు బోనస్గా నాకు ఈ హీట్ ఒకటి. ఇంటికి వెళ్ళడానికి ఇంకా 40 మినిట్స్ అయితే చూపిస్తుంది 12 కిలోమీటర్స్కి. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ట్రాఫిక్ అంత ఎక్కువ ఉందో. 12 కిలోమీటర్స్కి 40 మినిట్స్. సర్లే, మొత్తం కన్స్ట్రక్షన్ జోరుగా జరుగుతుంది. మెట్రో వచ్చేస్తే చాలు, బండి తీయాల్సిన అవసరమే ఉండదు అప్పుడు. ఎక్కువ మెట్రోలోనే తిరగచ్చు. సో గైస్ ఇప్పుడు తీసుకున్న హిమాలయన్కి చిన్న స్టోరీ ఉందని చెప్పాను కదా, ఒకవేళ చెప్పకపోతే చెప్తున్నాను. చిన్న స్టోరీ అయితే ఉంది. సో మీటియర్ తీసుకున్నారని చెప్పాను కదా ఒక బ్రో. సో ఆ బ్రో తీసుకున్న డెలివరీ రోజే ఈ బ్రో అయితే హిమాలయన్ 450 బుక్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే తనకు కావాల్సింది ఏంటంటే హ్యాండ్లీ బ్లాక్ కలర్. సో ఆ కలర్ అయితే అస్సలు ఎక్కడ లేవని చెప్పారు. లిటరల్ మొత్తం హోల్ ఓవర్ ఆంధ్ర మొత్తం అడిగేసాం. కాకపోతే షోరూమ్ దగ్గర ఇప్పుడు వెళ్ళిన అన్నిటి షోరూమ్ దగ్గర 3 బైక్స్ అయితే ఉన్నాయన్నమాట సేమ్ కలర్, హిమాలయన్ 450 హ్యాండ్లీ బ్లాక్. సో వాళ్ళు ఏమన్నారు, మొత్తం ఇన్వాయిస్ అంతా అయిపోయింది, ఇంకా తీసుకోవడం కష్టం అది ఇది అని చెప్పారు. ఇంకా అజయ్ అయితే చాలా అడిగాడు, లైక్ స్పాట్లో ఇచ్చేస్తాం అది ఇది అనేసి చెప్పారు. ఫైనలీ కన్విన్స్ అయితే అయ్యారు. నియర్లీ ఒక 1.5 అవర్ దాకా అడిగామన్నమాట. ఫైనలీ బైక్ అయితే వెళ్ళి చూసుకోమని చెప్పారు. కింద నా 3 బైక్స్ ఉన్నాయన్నాను కదా, ఒకటైతే ఆల్రెడీ అయిపోయింది. అంటే ఇంకో 2 బైక్స్లో
ఒక దానికైతే చిన్న స్క్రాచ్ వచ్చింది. సో అది స్కిప్ చేసి ఈ బైక్ అయితే తీసుకున్నారనమాట. సో అది ఈ బైక్ అయిన చిన్న కదా. ఆ రోజు ఎందుకు తీసుకున్నారంటే అది September 21st ఐ థింక్. సో మనకి జిఎస్టీస్ 450cc కాదు, 350 అబోవ్ సీసీ ఉన్న బైక్స్కి జిఎస్టీ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అందుకనేసి ఆ రోజే ఇన్వాయిస్ అంతా లైక్ పేమెంట్ మొత్తం అయిపోయేలా చేశారు. అదనమాట అంతా దాని కథ. హిమాలయన్ 450 చిన్న కథ. ఫైనల్ బైక్ అయితే తీసుకున్నారు బ్రో, కంగ్రాట్స్ టు హిమ్. త్వరలోనే వీలైతే సండే రైడ్స్ అయితే ప్లాన్ చేద్దాం. మన అజయ్ కూడా అయితే మంచి గ్యాంగ్ బిల్డ్ చేస్తున్నాడు. ఒక మంచి సండే రైడ్ పెడితే బాగుంటుంది, ఆ కంటెంట్ కూడా వస్తుంది. ప్లాన్ చేద్దాం అది కూడా. సో దట్స్ ఇట్ విత్ ద వీడియో గైస్. ఈ వీడియో కానీ నచ్చినట్టు మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో. టాటా బాయ్ బాయ్, పీస్ అవుట్. ఓడి అమ్మా రే, ఇదేంట్రా ఈ ట్రాఫిక్ ఏంద్రా? బా మస్తు ఉందిలే ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ చూసి నేను ఎక్కడ బెంగళూరు హైదరాబాద్ ఉన్నాను అనుకోకండి, మన వైజాగ్లో శైలనగర్లో ఉన్నా. ఇదిగోండి, ఇది మన వైజాగ్. ట్రాఫిక్ నాకు దీంతో బోనస్ ఏంటన్నా, దీంతో బోనస్ ఏంటంటే ఈ ఇంజిన్ హీట్ బాగా తందూరి అయిపోతుంది కదరా నా కాలు. దీని అమ్మ వేడి మామూలుగా లేదు, నా కాలు వేడి. సరిపోయింది కథ. ఇక్కడ దాకా కొడుతుంది, చేతి దాకా కొడుతుంది వేడి. లిటరలీ కింద నుంచి పై దాకా వెళ్తుంది అందులో. ఈ టైంలో ఫోన్ ఏంటన్నా?